యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా చైత్ర, నిన్ను పెట్టిన బాధలన్నింటినీ నీ మనసులోనే మోసావు. వాటిని నీ కన్నీళ్లతోనే చల్లార్చుకున్నావు. కానీ ఏ రోజు అత్తగారిగా నాకున్న విలువని మాత్రం నువ్వెప్పుడూ తగ్గించే ప్రయత్నం చేయలేదు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి చైత్ర. ఇంత గొప్ప సంస్కారాన్ని అందించిన మీ అమ్మ ఇంకెంత గొప్పదై ఉంటుంది. అటు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు చైత్ర, నన్ను క్షమించు. అత్తయ్య, పెద్దయినా చిన్నైనా క్షమాపణ అడగడం తప్పు కాదు. మన తప్పుల్ని మనం ఎప్పటికీ గుర్తించకపోవడం తప్పు. గుర్తించినా అవి తప్పులే కాదన్నట్టు ప్రవర్తించడం తప్పు. నన్ను క్షమిస్తావా చైత్ర? అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు నన్ను బాధ పెట్టారని అనుకుంటున్నారు. కానీ ఒక కొడుకు జీవితం గురించి ఆలోచించిన అమ్మగా, ఈ ఇంటి గౌరవం కాపాడాలనుకున్న కోడలిగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఈ విషయంలో ఎప్పటికీ మీరే నాకు ఆదర్శం అత్తయ్య. ఆనంద్, రేపేంటో గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదమ్మా? రేపు విరాజ్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వీడి జీవితంలోనే కాదు, మనందరికీ, ఈ కుటుంబానికి ప్రత్యేకమైన రోజు. రేపటి రోజును ఎప్పటికీ మనం గుర్తు చేసుకునేలాగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. చైత్ర నా ఇంటి కోడలు అని నా నోటితోనే అందరి ముందు సగౌరవంగా పరిచయం చెయ్యాలి.
ఆ శుభకార్యానికి ఈ వేడుకే వేదికవ్వాలి. సరే అమ్మా, చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. అయిపోయింది. నేనేదైతే చూడకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. దీనికి భజన మొదలైంది. అంటే నాకు బడిత పూజ మొదలైనట్టే. ఏంటి పిన్ని ఇది? దాన్ని మేకని చేసి బలిద్దామనుకుంటే అదిప్పుడు మేకోవరై పెద్ద పులిలాగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. దాని చేతిలో నెక్స్ట్ మన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అత్తయ్య అయితే ఏదో చైత్రమాల వేసుకున్నట్టు తెగ పూజించేస్తుంది. రేపు మాపో ఇంటి తాళాలు కూడా తెచ్చి దాని చేతిలో పెట్టి పెత్తన అప్పగించేస్తుంది. ఇక ఈ ఇంట్లో మనం బతికి జీవించడం అంటే రేపటి నుంచి దాన్ని ఆహా బోహ అని భజన చేయాల్సిందే. స్మైలీ, ఏం మాట్లాడుతున్నావు? నేను హంసని. అంత సులువైందనిలా కనిపిస్తున్నానా? నేను ఈ ఇంటి ఆడపడుచునే. అంటే ఈ ఇంట్లో అడుగుపెట్టిన కోడలికి మొగుడు తర్వాత మొగుడు లాంటి దాన్ని. అలాంటిది నేను దాని ముందు తల వంచడమా? చాలా తప్పు మాట్లాడుతున్నావు స్మైలీ. దానికి ఇంట్లో గౌరవం దక్కినా నా పంతం మాత్రం తగ్గలేదు. దాని అడుగ్గాని బయట పెడితే కాటికి అని అందిగా, దాన్ని అక్కడికే పంపిస్తా. కన్నయ్య, ఎవ్వరూ లేని ఒంటరి దానిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన నాకు ధైర్యాన్నిచ్చి తోడుగా ఉండే నా భర్తతో నన్ను కలిపావు. మా అమ్మ మీద పడిన మచ్చని తొడిచేసి ఈ ఇంటితో నాకున్న బంధాన్ని దూరం అవ్వకుండా కాపాడావు. చాలు కన్నయ్య, చాలు. ఏంటోయ్ మై డియర్ శ్రీమతి, అన్ని అడ్డంకులు తొలగిపోయా కూడా ఇంకా ఈ గదిలోనే ఉండిపోవడం ఏంటి? నీ రాక కోసం ఆ గది, ఈ మది కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. కన్నయ్య, నాకు ఈ ఇంట్లో బాధని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు అని ఆ రోజు అమ్మ నాకు తోడుగా ఈ కన్నయ్యని తెచ్చిచ్చింది. ఇప్పటి వరకు నేను ప్రతి బాధని, సంతోషాన్ని ఈ కన్నయ్యతోనే పంచుకున్నాను. తనే నాకు సపోర్ట్గా ఉన్నాడు. కరెక్ట్ కదా? థ్యాంక్ యూ కన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మేమంతా కలిసి నీకు రెస్ట్ ఇవ్వబోతున్నాం. రెస్టా? కాదా మరి? నిన్నటి వరకు ఏ తోడు లేని నీకు నేను తోడుగా వచ్చాను. ఇప్పుడు ఈ ఇల్లే నీకు తోడుగా ఉంది. ఇదంతా ఆ కన్నయ్య దీవెనే కదా. మరి ఇంత సాయం చేసిన ఆ కన్నయ్యకి ఇకనైనా కాస్త రెస్ట్ ఇవ్వకపోవడం భావ్యమా చెప్పు? చైత్ర, అడ్డు అన్నవాళ్లే ఈ క్షణం మనకు అండగా ఉన్నారు. అవును కన్నయ్య, అంతా ఒక కలలా ఉంది. మనం కోరుకున్న క్షణాలు మన కళ్ళ ముందుకొచ్చాయి. నా జీవితంలోనే ఇది మరపురాని క్షణం కన్నయ్య. ఈ మధురమైన క్షణాలు కలకాలం మనతో ఇలాగే ఉండాలి. కన్నయ్య, ఈ వేళ, ఈ క్షణం ఎంత ఆనందంగా ఉన్నా మనసులో చిన్న వెలితి అలాగే మిగిలిందేమో అనిపిస్తోంది. అవును, ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత ఒకటి మిగిలిపోయింది కన్నయ్య. ఏంటది? స్మైలీ సమస్య.
కానీ తన జీవితం ఇంకా సాల్వ్ అవ్వలేదు. నిజం బయట పెడితే ఆనంద్ గారు అసలు తట్టుకోగలరా? అలా కాకుండా ఆనంద్ గారి జీవితంలో ఈ స్మైలీని అలాగే ఉండనిచ్చి మరో తప్పు చేయగలమా? ఇప్పుడు మన ముందున్న సమస్య ఇదే కన్నయ్య. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. అన్నయ్య బాధపడకూడదు, కానీ స్మైలీని అన్నయ్య జీవితం నుంచి బయటికి పంపించేయాలి. చైత్ర, చైత్ర, ఏంటన్నా ఇద్దరు ఇక్కడున్నారేంటి? అదే అమ్మా, ఇంకా చైత్ర ఈ గదిలోనే ఉండడం ఎందుకు, ఇక నుంచి వేరే గదిలో ఉండాల్సిన అవసరం ఏముందని తనతో చెప్తున్నాను. అవును చైత్ర, వేరుగా ఉండే పనే లేదు. నేను ఆల్రెడీ పని వాళ్ళకి చెప్పాను, వాళ్లతో గదంతా సర్దిస్తాను. మీరిద్దరు షాపింగ్కి వెళ్ళరండి. షాపింగా? రేపు మన ఇంట్లో వేడుక. ఆ వేడుకలో మీరిద్దరే హైలైట్గా కనపడాలి. అంటే ఆ లెవెల్లోనే మీరు రెడీ అవ్వాలి, ఆ లెవెల్లోనే షాపింగ్ చేయాలి, సరేనా? ఇంతవరకు నా కోడలికి ఈ ఇంట్లో ఏ ముచ్చటా తీరలేదు. ఇలాగైనా ఈ ఇంటి దీపాన్ని కళ్ళారా చూసి మురిసిపోవాలనుంది నాన్న. వెంటనే వెళ్ళండి, టైం అసలే చాలా తక్కువగా ఉంది. షాపింగ్ అంటే అంత తొందరగా అయ్యే పని కూడా కాదు. బయలుదేరండి, బయలుదేరండి నాన్న. మేడం పిలిచారంట. లక్ష్మి, కోడలికి సంబంధించిన లగేజ్ అంతా సర్దేసి చిన్నబాబు రూమ్ లో పెట్టేసేయ్, సరేనా? సరే మేడం. వెళ్ళేవన్నైనా తోడుగా తీసుకెళ్ళు. అయ్యయ్యో, చైత్ర ఫోన్ ఇక్కడే మర్చిపోయిందనుకుంటా. స్మైలీ, అయ్యో భగవంతుడా, ఏం చూస్తున్నాను నేను? అసలు తప్పు చేసింది స్మైలీనా? ఇంత పాపానికి ఒడిగట్టిందా అన్న? నేను నెత్తిని పెట్టుకొని చూసుకున్నాను. అయ్యో, ఇది చేసిన తప్పుడు పనికి ఏ పాపం ఎరుగని చైత్రనా నేను అసహించుకుంది. ఆ బంగారు తల్లిన నేను చిత్రహింసలకి గురి చేసింది. నేను ఎంత పాపం చేశాను. ఇలాంటిది ఇంట్లో ఉండడమే ఈ ఇంటికి శాపం. నువ్వు ఈ దేవాలయంలో ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. స్మైలీ, ఏంటత్తయ్య గారు? అత్తయ్య గారా? పనికి మాలిందానా? నిన్ను నిన్ను
ఎందుకు ఇలా కొడుతున్నారు? కొట్టడమేంటే? చంపేయాలి నిన్ను, చంపేయాలి, చంపేయాలి నిన్ను. అత్తయ్య వదలండి. అబ్బా, అత్తయ్య ఏమైంది? ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఇంకొకసారి నా కొడుకు పేరు పలికావంటే ఊరుకునేది లేదు నిన్ను. ఆనంద్ గారు, ఆనంద్ గారు. వస్తాయి. ఇంకొకసారి నా కొడుకు పేరు ఎత్తొద్దని చెప్పానా? చెప్పానా? చెత్త మొహందానా, వాడి పేరు పలికే అర్హత కూడా నీకు లేదు కదే. ఎందుకత్తయ్య నేనేం చేశాను? సిగ్గుమాలిన పని చేసిందే కాక ఏం చేశాను అని ఇంకా అడుగుతున్నావా? ఈ ఇంటి మర్యాదని మంట కలిపావు కదే. అది మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసిందా? అత్తయ్య గారు ప్లీజ్ కాస్త ఆవేశపడకండి. అసలు నన్ను కొట్టేంత తప్పు నేనేం చేశాను? ఏం చేశాను, ఏం చేశాను అని ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావే. ఇంటిల్లి పాదిని ఎంత ఎంత మోసం చేశావే. అయ్యో కర్మ కర్మ. ఇంతకాలం తప్పు చేసిన నిన్ను మంచిదానివని, ఇంటి గౌరవాన్ని కాపాడే ఉత్తమరాలువనుకున్నానే. నిన్ను చూసి మురిసిపోయి నా బంగారు తల్లిని నాన్న మాటలో అన్నాను కదే. నిన్ను నిన్ను ఛీ! ఆ దేవతని స్టోర్ రూమ్ లో పారేసి ఈ దెయ్యాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను కదే. ఎంత పాపం చేశానే నేను, ఎంత పాపం చేశానే. గొప్ప తీసి ఆ వీడియో సంగతి ఏమైనా? అత్తయ్య గారు మీకు నా గురించి ఎవరు తప్పుగా చెప్పినట్టున్నారు. మీరు అవేవి నమ్మకండి. నార్మోయ్ నోరు ముయ్. నీ గురించి ఎవరో తప్పుగా చెప్పడమేంటి? తప్పు చేసిందే నువ్వైతే. ఇంకా ఎందుకే నా ముందు మంచిదానిలా నటిస్తున్నా? అసలు నువ్వేంటో నీ బతుకేంటో అన్నీ బయటపడిపోయాయే. చూడు, చూడవే, చూడు, నువ్వు చేసిన చండాలమైన పన్ని నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు. అత్తయ్య గారు అది ఛీ! నాలుక తెగ్గొస్తాను నన్ను అత్తయ్య అని పిలిస్తే. నీ నోటి వెంట ఆ పదం వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. తేళ్లు జర్రులు పాకినట్టుందే నాకు. ఛీ! గుణం తక్కువదానా. ఇంకా నీలాంటిది ఈ ఇంట్లోనే ఉంటే ఈ ఇంటికి అరిష్టమే నీతి లేందానా. వెళ్ళిపోవే, వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వొక్క క్షణం ఈ ఇంట్లో ఉన్నా ఈ ఇంటికే శాపమే. వెళ్ళవే, వెళ్ళు. ఇంకా అలా నిలబడి చూస్తావే. అమ్మా, అత్తయ్య, అమ్మ చైత్ర, నన్ను క్షమించమ్మా. ఇన్ని రోజులు ఈ పాపపు దాన్ని ఒక పవిత్రమైన దానిగా అపోహతో బతికాను. దేవతలాంటి నిన్ను పాపం చేశావని నానా మాటలో అన్నాను. చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పాపాన్ని ఇప్పుడే కడిగేసుకుంటాను. పదవే, ఈ ఇంటి నుంచి ముందు బయటికి పద. పద. అత్తయ్య ఆగండి. ఆ పోనీలో ఇవ్వండి, ఇవ్వండి. ఎందుకమ్మా ఆపుతున్నావు? ఇన్ని రోజులు ఇది చేసిన పాపాన్ని నువ్వు మోసావు. ఇప్పుడు దీని గురించి, దీని బతుకు గురించి తెలుసా కూడా ఎందుకమ్మా దీన్ని భరించాలి? ఇలాంటి తప్పుడు దాన్ని ఏ ఇల్లు కోడలిగా అంగీకరిస్తుంది చెప్పు. దీన్నిప్పుడు బయటికి పంపించకపోతే ఈ ఇంటి పరువే మట్టి కొట్టుకుపోతుంది. దీన్నిప్పుడే బయటికి పంపించేయాలి. వెళ్ళవే, వెళ్ళవు. అవునత్తయ్య, పంపించేద్దాం, తప్పకుండా పంపించేద్దాం.
కానీ ఇలా కాదు. ఈవిడ చేసిన పాపాలు తప్పులు ఆనంద్ గారు లాంటి మంచి మనిషి జీవితానికి ఎప్పటికీ అంటుకోకూడదు. ఆయన మనసు గాయపడకూడదు. అవును మామ్, చైత్ర చెప్పేది వాస్తవం. అన్నయ్య మనసు ఎంత సున్నితమో మనకెవరికీ తెలియంది కాదు. ఈ విషయం నలుగురిలో తెలిసి అన్నయ్య తలదించుకునేలా చేయకూడదు. ఈ మనిషిని ఎలా బయటికి పంపించాలో అలాగే పద్ధతిగా బయటికి పంపిద్దాం. అత్తయ్య, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళకూడదు అని నేను ఈ గడపలో అడుగు పెట్టిన క్షణంలోనే నిర్ణయించుకున్నాను. ఈ బాధ్యత నాలో ప్రాణం పోయే చివరి క్షణం వరకు ఊపిరితోనే ఉంటుంది. ఇంతవరకు ఈ స్మైలీ వల్ల నాకొచ్చిన నష్టాన్ని కూడా అందుకే భరిస్తూ వచ్చాను. ఇంకా భరించే ఓపిక ఉద్దేశం కూడా నాకు లేవు.